75 సంవత్సరాల వాళ్ళ సెమినార్ లో కూడా నేను అడగటం జరిగింది. సెరికల్చర్ ఏ విధంగా ఉంటుంది ఈ ప్రాంతంలో అనేది కూడా ఒక ఆలోచన చేయండి అని చెప్పేసి. వాటికి కూడా ప్రభుత్వం షెడ్లు సహకారం అందిస్తుంది. కాబట్టి ఒకే విధానం కాకుండా మనం 4 రకాలుగా ఆలోచిస్తే ఏది లాభసాటిగా ఉంటే అటు పోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పటికే కాలాతీతం అయింది. మీ అందరూ కూడా ఈ సంవత్సరం చూసే ఫలితాలు మరి పొలంలో మరి కొన్ని విత్తనాలు చల్లటం జరిగింది. స్వల్పకాలిక పంటలు నువ్వు అంటే 90 రోజులు, 70 నుంచి 90 రోజులు ఇలాంటి పంటలు వేయటం మూలంగా మీరు మళ్ళీ రెండో పంట వేసుకునే లోపు కొంత ఫలితం మీకు వస్తే మీకు చేయూతగా ఉంటుంది. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అది ముందేయాలా లేకపోతే ప్రతి పంట అయిపోయిన తర్వాత చివర్లో వేయాలనేది ఆలోచన చేసుకుంటూ మరి ఆ దిశగా, అంటే నేను వ్యవసాయ శాఖ కొద్ది మొత్తంలో వేయించండి, ఫలితాలను బట్టి నెక్స్ట్ ఫాలో అవ్వచ్చు. ఒకేసారి రైతు నష్టపోకూడదు. కాబట్టి ఒక 10 సెంట్లో 20 సెంట్లలో వేస్తే దీని ఫలితం ఎలా ఉందో చూపియండి అని చెప్పేసి. అలాగే నూతన వంగడాలు, హార్టికల్చర్ లో మరి మెట్ట ప్రాంతంలో మనం పండించగలిగిన పంటలేంటి, ఇవన్నీ కూడా వాటిలో అంతర పంటలు ఏమి వేయగలుగుతాం హార్టికల్చర్ లో, ఇవన్నీ కూడా మనం శోధించాలి, సాధించాలి, మరి మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ దిశలో మీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.